నమస్తే. బాగా గమనిస్తే సంకల్పం అనబడే ఆలోచన కూడా చైతన్య శక్తిలోంచే తయారైంది. మరి మన ఆలోచనలకు కూడా శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. రకరకాల శక్తి ఉంటే వాటిలో శక్తి కణాలు కూడా ఉంటాయి. దానికి కూడా నిర్ణీత వేగము ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. దీనినే థాట్ ఫ్రీక్వెన్సీ అంటారు. రకరకాల ఆలోచనలకు రకరకాల ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము ఒకే ఫ్రీక్వెన్సీ కలిగిన ఆలోచనలు ఒకదానికొకటి ఆకర్షితం అవుతాయి. మానవ సమాజంలో గమనిస్తే ఒకే రకం ఆలోచనలు కలిగిన వ్యక్తుల మధ్య వాళ్ళు కలిసి ఉంటారు. వేరు ఆలోచనలు కలిగి ఉంటే వారి మధ్య సఖ్యత ఉండదు. మొత్తానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మన ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంది. ఒకే రకం ఫ్రీక్వెన్సీ వెళ్ళిన ఆలోచనలు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. మీరు మంచిని ఆలోచిస్తే మంచిని ఆకర్షిస్తారు, చెడుని ఆలోచిస్తే చెడుని ఆకర్షిస్తారు. మీ ఆలోచనల బట్టే కర్మలు బట్టే ఫలితాలు వస్తూ ఉంటాయి. మీలో ఉండే ఆలోచనలు అద్భుతంగా ఉంటే అద్భుతాలను, మీలో దరిద్రంగా ఆలోచనలు ఉంటే దరిద్రాన్ని ఆకర్షిస్తారు. థ్యాంక్ యూ.